ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. జీవపు ఊటలలోని ఈరోజు జీవవాక్కు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. కుటుంబం అనే ఒక వ్యవస్థను స్థాపించింది మన పరమతండ్రే. ఒకనికి కుటుంబమును అనుగ్రహించువాడు మన ప్రభువే. దేవుడు మనకు కలిగజేసిన కుటుంబం పట్ల బాధ్యత, బాంధవ్యం కలిగి ఉండడం కూడా దేవుని నియమము. అట్టి నియమాలను అతిక్రమించకుండా సదా ప్రార్థన కంచ వేసుకోవాల్సిన భారం మనదే. ప్రార్థించే కుటుంబం, ఆయన సన్నిధిని ప్రేమించే కుటుంబం నిత్యము ఆశీర్వాదం పొందుతుంది. యేసుక్రీస్తు కృప మనకు తోడైండునుగాక. ఆమేన్.